వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ప్రజెంట్ అందరికీ ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే లెక్చర్ వీడియోస్. ఒక్కొక్క సింగిల్ కాన్సెప్ట్కి 2 అవర్స్ టు 3 అవర్స్ ఉంది. ఒకవేళ వన్ షాట్ వీడియో చూద్దాం అనుకున్న 5 అవర్స్ టు 7 అవర్స్ వరకు ఉంది. ఇలా ఒక సింగిల్ కాన్సెప్ట్కి ఒక డేలో ఒక 3 లెక్చర్ వీడియోస్ అయినా లేదంటే ఒక సింగిల్ వన్ షాట్ వీడియో చూద్దాం అనుకున్నా కానీ టోటల్ టైం మొత్తం లెక్చర్ వీడియోస్ని చూడడానికే సరిపోతుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి? ఇలా లెక్చర్ వీడియోస్ని మేనేజ్ చేస్తూ రిమైనింగ్ సబ్జెక్ట్స్ని మేనేజ్ చేయడం ఎలా అనే ఒక కన్ఫ్యూజన్ కన్నా మీలో ఉన్నట్లయితే ఈ వీడియో డెఫినెట్గా మీకు వీలవుతుంది. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే టోటల్ 3 సబ్జెక్ట్స్లోనూ ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ప్రతి చాప్టర్ వైజ్ ఇన్ని చాప్టర్స్ నేను క్లియర్గా ఉన్నాను 1 or 2 టైమ్స్ రివిజన్ చేసి ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసి ఈ చాప్టర్స్ మనకు వచ్చేసు అనుకున్నవి ఒక సైడ్ లిస్ట్ పెట్టుకోండి. అలాగే ఏ కాన్సెప్ట్ అయితే వీక్గా ఉన్నారో లేదంటే ఏ చాప్టర్స్ అయితే వీక్గా ఉన్నారో వాటిని ఒక సైడ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎన్ని లెక్చర్ వీడియోస్ని చూడాలి, ఎన్ని రివిజన్ చేయాలి, లేదంటే ఇవి మనం చదివేస్తాము మనకి అర్థమైంది అనుకున్నవి సైడ్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది వేటికి లెక్చర్ వీడియోస్ని చూడాలి అనేసి. బిఫోర్ లెక్చర్ వీడియోస్ గురించి మాట్లాడే ముందు ఆల్రెడీ చదువున్నవి లేదంటే ఇవి మనం చదివితే వచ్చేస్తాయి అనుకున్నవి ప్రతిరోజు లేదంటే ప్రతి వీక్ ఒక చాప్టర్ సబ్జెక్ట్ వైజ్ ఒక చాప్టర్ చదువుతాం కదా వీక్కి. సో అలాగా ఈ చాప్టర్స్ అన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ రండి. లేదు లెక్చర్ వీడియోస్ని కంప్లీట్ చేసిన తర్వాతే వీటిల్ని కానీ స్టార్ట్ చేద్దాము అనుకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. లెక్చర్ వీడియోస్ పాటికి లెక్చర్ వీడియోస్వి అలాగే ఏవైతే రివిజన్ చేయాలో లేదంటే మనం చదివితే వచ్చేస్తాయి అన్న టాపిక్స్ని మాత్రం ప్రతిరోజు కవర్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తే మనకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మనం ప్రతిసారి లెక్చర్ వీడియోస్ని చూస్తూ ఉన్నాం అనుకోండి డే మొత్తం ఎలా గడిచిపోతుందో తెలియదు. అలాగే లెక్చర్ వీడియోస్లోనే స్టిక్ అయితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి, రిమైనింగ్ చాప్టర్స్ పరిస్థితి ఏంటి? ఇలా కాకుండా మీరు ఒక స్ట్రిక్ట్ టైం టేబుల్ని ఫాలో అవ్వాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం లెక్చర్ వీడియోస్ని కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ రివిజన్ చేద్దాము అనుకున్నాం అనుకోండి ఒకవేళ లాస్ట్ మినిట్లో టైం అయిపోతే చాలా కంగారు అయ్యేస్తుంది, హడావిడి ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా లెక్చర్ వీడియోస్కి సపరేట్ టైం టేబుల్ పెట్టుకోండి. అలాగే రివిజన్ చేయాల్సినవి ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు లెక్చర్ వీడియోస్ని ఎలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు. ప్రతి 45 మినిట్స్కి ఒకసారి పీరియడ్ మారుతూ ఉంటుంది, లెక్చర్ మారుతూ ఉంటారు. ఆ 45 మినిట్స్లో ఎంత ఫాస్ట్గా రాస్తాము, ఎంత కాన్సన్ట్రేట్గా చదువుతాము కదా. వింటాం క్లాస్ని 45 మినిట్స్లో చాలా కాన్సన్ట్రేషన్తో వింటాము. అలాగే మేడం ఒకవేళ రఫ్ చేస్తుందేమో అని చాలా చాలా ఫాస్ట్గా రాస్తాం. మనం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది, రాద్దాం చదువుదాం, కొంచెం ఎక్కడో ఒక తెలియని బద్ధకమో లేదంటే మళ్ళీ చదవాలి అన్న ఒక లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్లనో ఏదో ఒక సమ్ ఫ్రీ స్పేస్ వల్ల మనకి కొంచెం లేట్ అవుతాం. ఇలా కాకుండా ప్రతి లెక్చర్ వీడియోని ఈ టైంలోనే కంప్లీట్ చేయాలి అనేసి ఒక స్ట్రిక్ట్ రూల్ని పెట్టుకోండి. నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటి అంటే మీరు ప్రతి లెక్చర్ వీడియోని స్టార్ట్ చేసే ముందు టైమర్ ఆన్ చేసుకోండి. ఈ టైం లోపల ఈ లెక్చర్ వీడియోని కంప్లీట్ చేసేయాలి అనేసి ఒక స్ట్రిక్ట్ రూల్ని పెట్టుకొని మన బ్రెయిన్కి కన్నా మనం అలాంటి సిగ్నల్స్ని కన్నా పాస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం చాలా ఫాస్ట్గా ఏదైనా మనకి అనవసరమైందో లేదంటే లెక్చర్ ఇప్పుడు సార్ ఏదైనా క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఫాస్ట్గా మనం మూవ్ చేస్తాం. సో చాలా ఫాస్ట్గా చాలా స్పీడప్గా ఉండాలి. మనం ఎంత యాక్టివ్గా అయితే ఉంటామో అంత ఫాస్ట్గా లెక్చర్ వీడియోస్ని కంప్లీట్ చేయగలుగుతాం. స్లోగా కాసేపు వాటర్ తాగేసి వద్దాం, కాసేపు వాష్రూమ్ వెళ్ళేసిన తర్వాత వచ్చి స్టార్ట్ చేద్దాం, ఇలా చేసాం అనుకోండి. లేదంటే కాసేపు అలా వాకింగ్ చేసేసి వద్దాం, నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ వింటాను అనుకున్నప్పుడు మనకి తెలియకుండానే డే మొత్తం గడిచిపోతుంది. ఇలా కాకుండా కాలేజ్లో అయితే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నామో ఇంట్లో కూడా అంతే స్ట్రిక్ట్గా లెక్చర్ వీడియోస్ని కన్నా వాచ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక టైమర్ని సెట్ చేసుకొని ఈ టైంలో మనం ఫినిష్ చేయాలి అనేసి కన్నా అనుకుంటే డెఫినెట్గా మనం ఖచ్చితంగా 2-3 అవర్స్లోనే క్లాసెస్ అనేటివి ఫినిష్ చేసేయగలుగుతాం. ఓకేనా? నేను ఇక్కడ ప్రతిసారి కాలేజ్ని ఎందుకు రిలేట్ చేస్తున్నాను అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాలేజ్లో ఉండే వాళ్ళే మంచిగా చదువుతారు, ఇంట్లో ఉండే వాళ్ళు చదవరు అన్నది నా మీనింగ్ కాదు. ఎక్కడున్నా కానీ ప్రొడక్టివ్గా చదవాలి. అక్కడ ఎంత ఫాస్ట్గా చదువుతామో ఇక్కడ కానీ అంతే ఫాస్ట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇంట్లో ఉన్నా కానీ అంతే ప్రొడక్టివ్గా అంతే కాన్సన్ట్రేషన్తో అంతే ఎఫెక్టివ్నెస్ని పెట్టండి అని చెప్తున్నాను. ఓకేనా? నా మీనింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ మీరు బయాలజీలో లెక్చర్ వీడియోస్ని చూడాలి అనుకుంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి చదవండి. మీకు అర్థం కాని ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని గూగుల్ సెర్చ్ చేయండి. ప్రతిదానికి తెలుగులో మీనింగ్ చూసి ప్రతిదానికి తెలుగులో గాన మీనింగ్ చూసి టోటల్ మొత్తం కాన్సెప్ట్ని గాన బిల్డ్ చేసుకున్నారనుకోండి మీరు ఖచ్చితంగా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేయగలుగుతారు. ప్రతిసారి లెక్చర్ వీడియోస్ని చూసి మనం అర్థం చేసుకోవాలి అంటే కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేని లెక్చర్ వీడియోస్, కొన్నిసార్లు మేడం వాళ్ళు సరిగా చెప్పలేదు, మనకు అర్థం కాలేదు అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి? సో అలా కాకుండా ఒకసారి ఎన్సీఆర్టీని చదవండి. మీకు తెలియని వర్డ్స్ ఏదైతే ఉన్నాయో గూగుల్
గూగుల్ సెర్చ్ చేసుకొని కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకొని ట్రై చేయండి. ఇలా చేస్తే కనుక మనం ఖచ్చితంగా మనకి మనమే లెర్న్ చేసుకుంటే అది చాలా ఎఫెక్టివ్ లెర్నింగ్ అవుతుంది. ఓకేనా. ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఒకవేళ మొత్తం చదివారు కానీ ఎక్కడో మీకు ఒకవేళ డౌట్, నేను కరెక్ట్గానే చదివానా, మొత్తం అన్ని కరెక్ట్గానే అర్థం చేసుకున్నానా, దీనికి మించి ఇంకేదైనా అవుట్ ఆఫ్ వస్తే ఎలాగా అనుకున్నప్పుడు, ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎన్సీఆర్టీని చదువుంటారు కాబట్టి మీరు ఒకవేళ వన్ షాట్ వీడియోనో లేదంటే దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది చూడాలనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా లెక్చర్ వీడియోని ఫినిష్ చేసేయగలుగుతారు. ఇప్పుడు మీకు 2 టైమ్స్ బోనస్ వస్తుంది. ఆల్రెడీ మీరు ఎన్సీఆర్టీలో చదువుంటారు, ఒకవేళ మీరు లెక్చర్ వీడియో చూడాలనుకుంటే అది మీకు టైప్ ఆఫ్ రివిజన్ అవుతుంది. సో అప్పుడు చాలా ఫాస్ట్గాను 2x స్పీడ్లోనో 3x స్పీడ్లోనో చూసేయగలుగుతారు. అలాగే వన్ టైం రివిజన్ అవుతుంది. ఒకవేళ తెలియని ఉంటే తెలియనివి కానీ నేర్చుకుంటారు. ఓకేనా. బయాలజీకి మాత్రం ఇది చెప్తున్నాను. ఒకవేళ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి మనకి కొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫిజికల్ కెమిస్ట్రీ అయితే కనుక అదే ఆర్గానిక్ కెమిస్ట్రీనో లేదంటే నార్మల్ కెమిస్ట్రీనో ఏదైతే రిమైనింగ్ కెమిస్ట్రీ ఉందో దానికి గాన ఒకసారి మీరు ఎన్సీఆర్టీని చదవండి. ఎన్సీఆర్టీని చదివి మీరు కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకుంటే మంచిగా రాస్తారు. ఓకేనా. ఏదైతే మీకు అర్థం కాలేదు అనుకున్నప్పుడు అండ్ దెన్ లెక్చర్ వీడియోస్ని చూడండి. ఇంకా ఫిజిక్స్ గురించి కన్నా మాట్లాడితే లెక్చర్ వీడియోస్ ఫిజిక్స్కి చాలా అంటే చాలా టైం తినేస్తాయి. బికాస్ ఒక క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నా కానీ చాలా టైం పడుతుంది. ఒకవేళ మనకి అది రాలేదు అనుకున్నప్పుడు క్యాలిక్యులేషన్స్లో మిస్టేకో ఇలా టైం పడుతుంది. సో ఒకవేళ లెక్చరు క్వశ్చన్ రాస్తున్నప్పుడు స్కిప్ చేసేయండి. అలాగే ఏదైనా సోది వేస్తున్నప్పుడు ఏదైనా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అవన్నీ మనకు అనవసరం. మనం లెక్చర్ని 2 అవర్స్ ఉన్న లెక్చర్ని ఒక 2 అవర్స్లోనో 2.5 అవర్లోనో విత్ క్లాస్ నోట్స్ సహా ఫినిష్ చేసేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. ప్రతి లెక్చర్ వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు టైమరు అలాగే టార్గెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. డేలో 1 or 2 లెక్చర్ వీడియోస్ని చూడడానికి మాత్రమే ట్రై చేయండి. బికాజ్ 4-5 లెక్చర్ వీడియోస్ని చూస్తూ ఉన్నట్లయితే రిమైనింగ్ చదవలేరు, చాలా కష్టమైపోతుంది. సో డేలో ఏదేదైతే వీక్ టాపిక్స్ ఉన్నారో వాటిల్ని మీ టైం టేబుల్ బేస్ చేసుకొని ఆ లెక్చర్ వీడియోస్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. లెక్చర్ వీడియోస్ అయిపోయాయా అండ్ దెన్ రివిజన్ స్టార్ట్ చేయండి. లేదంటే కొత్తగా వేరే సబ్జెక్ట్ని తీసి చదవండి. ప్రతి దానికి లెక్చర్ వీడియోస్ని చూసిన తర్వాతే చదవాలి అనుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది. అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కానీ ఎత్తలేం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా బ్యాక్లాగ్ ఉంది, లేదు టోటల్ మొత్తం కాన్సెప్ట్ని చూస్తున్నారు, ఒక్క చాప్టర్ని లేదంటే ఒక్క సబ్జెక్ట్కి టోటల్ ఒక చాప్టర్ని మొత్తం డే మొత్తం ఆ లెక్చర్ వీడియోస్ని చూడాలని అనుకుంటున్నారు, కానీ ఆ లెక్చర్ వీడియోస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వాటిని అక్కడికి స్టాప్ చేసి వేరే సబ్జెక్ట్ తీయండి. ఒకే సబ్జెక్ట్ని పట్టుకొని ఊగులాడొద్దు. బికాజ్ టైం మొత్తం తెలియకుండానే అయిపోతుంది. ఒకే సబ్జెక్ట్ పైన డే మొత్తం మనకి ఎఫెక్టివ్గా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో సబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి కొంచెం కాన్సన్ట్రేషన్ వస్తుంది. లేదు నీకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు అనుకున్నప్పుడు ఫేస్ వాష్ చేసుకొని కాసేపు అలా వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయండి ఫ్రెష్గా. ఓకేనా. సో టైం టేబుల్ నన్ను చెప్పమని చెప్పారు కదా, దీనికి చెప్పకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎవ్రీ వన్ లైఫ్ ఈస్ డిఫరెంట్. మీ స్టడీ టైమింగ్స్ వేరే, అలాగే మీ వీక్నెస్ వేరే, మీ స్ట్రెంత్ వేరే ఉంటుంది. సో నేను ఇప్పుడు గంటల తరబడి ఒక టైం టేబుల్ని చెప్పాను అనుకోండి, అది మీకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దీనికన్నా కానీ మీరు ఇలాగా ప్రాక్టీస్ చేసుకోండి. లైక్ మీ స్ట్రెంత్ని మీ వీక్నెస్ని టాలీ చేసుకొని వేటికి లెక్చర్ వీడియోస్ని చూడాలి, వేటికి వద్దు, వేటిని రివిజన్ చేయాలి, రివిజన్కి కొంచెం టైం కేటాయించండి, లెక్చర్ వీడియోస్కి కొంచెం టైం కేటాయించండి. ఇలా కన్నా మీకు మీరే టైం టేబుల్ని కన్నా ప్రిపేర్ చేసుకుంటే, అలాగే మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలుసుకుంటే కనుక మీరు డే మొత్తం ప్రొడక్టివ్గా ఉంటారు. సో ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకున్న మెయిన్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, కాలేజ్లో మనం ఎంత స్ట్రిక్ట్గా ఎంత ఎఫెక్టివ్గా క్లాస్ని అయితే వింటామో అంతే ఎఫెక్టివ్గా ఎక్కడికి వాష్రూమ్స్కి వాటర్కి ఇలా పోకుండా అన్నీ మొత్తం ఒకే దగ్గర పెట్టుకొని క్లాస్ని స్టార్ట్ చేసి టైమర్ని ఇప్పుడు ఒక రోజు 2 అవర్స్లో ఫినిష్ చేశారు, నెక్స్ట్ డేకి ఇంకా ఫాస్ట్గా చూడాలి అనేసి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ప్రతి దానికి లెక్చర్ వీడియోస్ని చూడాలి అని మాత్రం పెట్టుకోవద్దు. మీరు మీ అంతటా మీరే ఓన్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. తెలియని వాటికి గూగుల్ సెర్చ్ చేసి నేర్చుకోండి. మీనింగ్ మొత్తం కాన్సెప్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంది అనుకున్నప్పుడు దెన్ వాచ్ వన్ షాట్ వీడియోస్. ఓకేనా. అండ్ అలాగే ఈ వీకెండ్ ఎగ్జామ్ ఉంది అనుకున్నప్పుడు మనం ఎంత ఫాస్ట్గా చదువుతామో అంతే ఫాస్ట్గా ప్రతిరోజు ఈ డే మొత్తం ఈ చాప్టర్స్ అన్ని ఫినిష్ చేసేయాలి. ప్రతిరోజు డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ మీరంటూ మొత్తం ఇలా టైం టేబుల్ కన్నా ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, మీ టైం వేస్ట్ అవ్వకుండా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకేనా. లేదు మీరు ఇంట్లో ఉన్నారు, అలాగే మీకు ఇవన్నీ చూడడం ఇవన్నీ చేయడం చాలా కష్టంగా ఉంది, ఎవరైనా ఫ్రెండ్ ఉంటే బాగును అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళనో లేదంటే మీ మమ్మీకో లేదంటే మీ కజిన్స్కో ఇలాగా మీరు చదివిన వాటిని క్వశ్చన్ అడగడము, లేదంటే మిమ్మల్ని మీరే సెల్ఫ్గా మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరే క్వశ్చన్స్ని అడగడము ఇలా చేసుకున్నారనుకోండి, కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ అయితే షేర్ చేసేయండి.